కో కన్వీనర్ కావాలి. ప్రధానంగా మేము 5 రోజుల పని దినాల గురించి డిమాండ్ అనేది 2012 నుంచి జరుగుతుంది. 2012 నుంచి ఈ పోరాటం జరుగుతున్నప్పటికీ 2015లో అప్పటి వరకు 2015కు ముందు శనివారాలనే హాఫ్ డేలు ఉండేవి. 52 శనివారాల హాఫ్ డేలని 28 శనివారాలు ఫుల్ డేలు చేస్తూ 24 శనివారాలను మాత్రం హాలిడేలుగా ఇచ్చారు. 2వ శనివారం 4వ శనివారం ఇది అందరికీ తెలిసిందే. ఇది సక్సెస్ అయితే 5 డే బ్యాంకింగ్ ఇస్తామన్నది అప్పటి ఒప్పందం. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత సక్సెస్ అయినప్పటికీ 2020లో మీ 5 డే బ్యాంకింగ్ కోసం టైమింగ్స్ ఎన్ని నిమిషాలు మీరు అంటే ఈ ఇచ్చిన మిగిలిన శనివారాలను కూడా 28 శనివారాలను కూడా సెలవులుగా ప్రకటించాలంటే ఆ టైంని అడ్జస్ట్మెంట్ చేస్తూ రోజుకి గంట పెంచాలన్నా 40 నిమిషాలు పెంచాలనే దాని గురించి 2020లో మీరు ఐబీఏతో మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకున్న ప్రతిపాదన మాకు పంపిస్తే మేము పరిష్కరిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. అది 2020 నుంచి 2023లో 40 నిమిషాల పెంపు కోసం ఐబీఏతో అగ్రిమెంట్ కుదిరింది. 2023 నుంచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికి కూడా గవర్నమెంట్ దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. గత సంవత్సరం మార్చిలో 2 రోజులు స్ట్రైక్కి కాల్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే సీరియస్ కన్సిడరేషన్లో ఉంది కాబట్టి మీరు స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేసుకోమనింది. మేము కూడా ఏంటంటే ఈఓబియు గవర్నమెంట్ చెప్పిన మాట విని మేము కూడా స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేసుకున్నాం. ఇక్కడ స్ట్రైక్లు అనేది ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది ప్రధానమైన అంశం కాదు. ఇది మేము ఎంత ఒత్తిళ్ళు భరిస్తున్నామంటే బ్యాంకుల్లో విపరీతమైన ఒత్తిళ్ళు పెరిగాయి. స్ట్రైక్ కాల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పటికీ సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మొండి వైఖరిని మేము నిరసిస్తూ మెడలు వంచైనా మేము దీన్ని సాధించుకుంటామని ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో సాధించుకున్నాము. ఇక ముందు కూడా పోరాటాలు చేస్తాము, సాధించుకుంటామని మనవి చేసుకుంటూ జిందాబాద్.